అయినా కానీ తినడం తప్పదు. అయినా కానీ దేవుని కృప వల్ల చక్కటి డైజెషన్ ఇచ్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. వాస్తవానికి నా శరీర తత్వానికి, నాకు జరిగినటువంటి ఈ ఆపరేషన్కి, నా యొక్క నేను తినే ఫుడ్కి నేను చాలా కంట్రోల్గా ఉండాలి, కానీ అలా చేయడానికి కుదరట్లా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కోసారి కుదురుతుంది, ఒక్కోసారి కుదరదు. అయినా కానీ దేవుడు హీల్ చేస్తున్నాడంటే, స్వస్థపరుస్తున్నాడంటే అది కేవలము దేవుని కృప. దేవునికి మహిమ కలుగును గాక. నేను చెప్తున్నాను, మీలో షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, గ్యాస్ ఉన్నవాళ్ళు, రకరకాల బలహీనతలు ఉన్నవాళ్ళు స్వస్థత కోసం దేవుని వాక్యాన్ని స్వీకరించండి. హల్లెలూయా. దేవుడు అన్నాడు కదా, నా కుమారుడైన ఆజ్ఞలు గైకొనుము, హృదయపూర్వకంగా వాటిని అనుసరించు, అవి నీ దేహానికి, నీ సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. నీ ఎముకలకు ఏమిస్తాయి? అవి సత్తువనిస్తాయి. 2 చేతుల పైకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీకు పూర్ణ ఆరోగ్యం నీవు దేవుని మాట వింటే నీకు దొరుకుతుంది. నీకు పూర్ణ ఆయుష్ దేవుని మాట వింటే దొరుకుతుంది. హల్లెలూయా.